షోరూముల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలన్న కేంద్రం సూచన అమలులో ఆలస్యం కానుంది. ఈ ప్రక్రియకు సాంకేతిక సమస్యలతో పాటు ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఆర్టీఏ అధికారులు నివేదిక అందించారు. ఈ కారణంగా అనుకున్న సమయం కన్నా మరో 3 వారాలు అనంతరం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై షోరూముల్లోనే చేయాలని కేంద్రం సూచించింది. 4 నెలల క్రితం కోరిన ఈ ప్రతిపాదన అమలుకు ఏప్రిల్ 1 నాటికి గడువు విధించింది. దీని సాధ్యాసాధ్యాల కోసం సంయుక్త రవాణా శాఖ అధికారులు, ఉప రవాణా శాఖ అధికారులతో కూడిన ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదన పట్ల ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు. కేంద్రం విధించిన గడువు ఆసన్నమవుతున్న నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఆర్టీఏ, ఎంవీఐలు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు హైదరాబాద్ ఖైరతాబాద్లోని కేంద్ర రవాణా శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. డీలర్ల సాఫ్ట్వేర్కు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపిన అధికారులు ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రక్రియ మరికొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు అన్ని షోరూముల్లో రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ల ప్రక్రియ ప్రారంభించాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం అయినందున కనీసం 3 వారాలకు పైగా ఆలస్యం కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొదట ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూముల్లో పరిశీలించి అనంతరం ఇతర వాహనాలకు వర్తింపచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే తాత్కాలిక, పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. భారీ వాహనాలకు మాత్రం ఆర్టీఏ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. షోరూముల్లో ఇప్పటికే తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం అధికంగా డబ్బులు వసూలు చేస్తుండగా ఈ విధానం అమల్లోకి వస్తే అవినీతి మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయని వాహనదారులు భావిస్తున్నారు.